ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ అందరికీ నచ్చే తీరుతుంది. ఎప్పుడూ నాన్ వెజ్తోనే మనము పులావ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా డిఫరెంట్గా సోయా చంక్స్తో అంటే మీల్ మేకర్తో ప్రిపేర్ చేసేటువంటి పులావు చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియో చూద్దాము. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ సోయా చంక్స్లో ఒక కప్పు తీసుకొని వీటిలో వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు వాటిని నీళ్ళలో నాననివ్వాలి. తర్వాత అదే కప్పుతో బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఇది కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ సోయా చంక్స్ వేడి నీళ్ళలో 20 నిమిషాలు పూర్తిగా నానిన తర్వాత వీటిని మనము వాటర్ అంతా కూడా పిండేసేయాలి. ఇలా పక్కన ఉంచేసి మరలా వీటిని చల్లటి నీళ్ళలో మనం శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి స్మెల్ లేకుండా చాలా నీట్గా ఉంటాయి ఈ మీల్ మేకర్. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఇప్పుడు మరలా మనం వాటర్ మొత్తం కూడా ఇంకొకసారి పిండేసి ఒక బౌల్లోకి తీసుకున్నాక దీనిలో ఒక అరకప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు గట్టిగా ఉంటే చాలా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుంది. అదేవిధంగా టేస్ట్ని బట్టి కారం తీసుకోండి, ఇంకా సాల్ట్ కూడా. దీనికి కొద్దిగా మీరు కసూరి మేతి యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి ఒక నిమ్మకాయ ముక్క మనం రసం తీసి దీన్ని పూర్తిగా మ్యారినేట్ చేస్తే చాలు. ఇలా మ్యారినేట్ చేసిన దీనిని దాదాపుగా మనము ఒక 20 నిమిషాలు పక్కన ఉంచేస్తే పూర్తిగా పీసెస్కి ఈ కన్సిస్టెన్సీ మొత్తం పట్టేస్తుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్, మటన్ పులావ్లే కాకుండా ఇలా మీల్ మేకర్తో కూడా ప్రిపేర్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్లో ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను రిఫైండ్ ఆయిల్ తీసుకొని మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టారు, బగారాకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక కప్పు ఆనియన్స్ చాప్ కటింగ్ చేసినవి యాడ్ చేసి పచ్చి స్మెల్ పోయే వరకు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అదేవిధంగా దీనిలో ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తురిమినవి యాడ్ చేసుకొని ఈ రెండు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మనము ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. మీకు స్పైసెస్ కావాలి అనుకుంటే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి నేను మాత్రం ఒక 2 యాడ్ చేశాను. సో ఇలా ప్రిపేర్ చేసిన దీనిలో ఇది పచ్చి స్మెల్ పోయిన తర్వాత సన్నగా చాప్ కటింగ్ చేసినటువంటి టొమాటోస్ని ఇందులో యాడ్ చేసాము. ఒక కప్పు టొమాటోస్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా రుచిగా ఉంటుంది ఇందులో యాడ్ చేస్తే. ఈ టొమాటోస్ కూడా మొత్తము ఉడికిపోవాలి. సో ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత అంటే దాదాపుగా సెమీగా ఉడికిపోవాలి టొమాటోస్ దీనిలోనే. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, పసుపు కూడా యాడ్ చేసి దీనిని మొత్తం పచ్చి స్మెల్ పోయే వరకు మనము లో ఫ్లేమ్లోనే వేయించుతూ ఉండాలి. ఇప్పుడు ఈ టొమాటోస్కి కొద్దిగా కారము, సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే టొమాటోస్ పచ్చి స్మెల్ రాకుండా ఉండాలి కాబట్టి. ఇలా మొత్తము మనము మ్యాక్సిమం టొమాటోస్ ఉడికిపోయాయి. మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా ప్రిపేర్ అవుతుంది మీల్ మేకర్ పులావ్. దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా జీరా పౌడరు, పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేశాను. గరం మసాలా మాత్రం యాడ్ చేయలేదు. మీకు స్పైసీ ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనము స్పైసెస్ అందులో యాడ్ చేసాము పోపులో కాబట్టి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసి దీని ఫ్లేవర్ అంతా కూడా పట్టిన తర్వాత ముందుగా మనము నానబెట్టి పెట్టినటువంటి బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవడానికి ముందు ఇప్పుడు కన్సిస్టెన్సీ అంతా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టాం కదా మీల్ మేకర్, ఇందులో యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ మీల్ మేకర్కి ఆ టొమాటో మొత్తం ఫ్లేవరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు పట్టేసి నీట్గా ఒక 3-4 నిమిషాలు దీనిని మనము లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మంచి ఫ్లేవర్ అనేది ఇచ్చేస్తుంది ఈ మీల్ మేకర్కి అంటే సోయా చంక్స్కి. సోయా చంక్స్ చాలా హెల్దీ ఫుడ్. వీటిని మనం ఎక్కువ కాకుండా అప్పుడప్పుడు కనీసం వారంలో 1-2 సార్లు తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటాము. సో ఇవి కొంచెం ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టినటువంటి ఈ బాస్మతి రైస్ని వాటర్ వడగట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను కప్పుకి కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు ఒకవేళ సోయా చంక్స్ తక్కువగా ఉండాలి అని అనుకుంటే కొంచెం రైస్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదా సోయా చంక్స్ కానీ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇవి 2 సమాన క్వాంటిటీలో తీసుకున్నాను, నాకు చంక్స్ ఇష్టం కాబట్టి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దీనిలో ఇప్పుడు మనము రైస్ ఎంత తీసుకున్నామో ఒక కప్పు రైస్కి కప్పున్నర వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మరలా ఎక్కువగా మనం వాటర్ యాడ్ చేస్తే రైస్ మెత్తగా ఉడికిపోతుంది ప్రెషర్ కుక్కర్లోనే కాబట్టి. కప్పు రైస్కి నేను కప్పున్నర వాటర్ తీసుకున్నాను. సో
సో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇందులో మిల్ మేకర్తో అడుగు నుంచి మనం మెల్లిగా ఒక్కసారి కదిపితే చాలు. అలా కదిలించడం వల్ల ఇందులో ఉన్నటువంటి మసాలాలు కూడా అడుగు నుంచి పైకి మొత్తం కూడా పట్టేస్తాయి. దీనిలో కొద్దిగా మనం కుంకుమ పువ్వు యాడ్ చేస్తే చాలా మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ప్రెషర్ కుక్కర్ మనము 2 విజిల్స్ వస్తే చాలు. అంతే, చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇది దించిన తర్వాత ఒక పావు గంట తర్వాత ఓపెన్ చేస్తే చాలు. ఈ చంక్స్ అన్నీ అంటే ఈ మీల్ మేకర్ మొత్తం కూడా పైన ఫ్లోట్ అయిపోయాయి. అడుగు భాగంలో రైస్ ఉండిపోయింది. సో ఇప్పుడు మనం వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఈ పులావ్ అనేది రెడీ అయిపోయింది. సోయా చంక్స్ పులావ్ అంటాము లేదా మీల్ మేకర్ పులావ్. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నాన్ వెజ్ లాగానే చికెన్ పులావ్ లేదా మటన్ పులావ్ స్టైల్‌లోనే ఉంటుంది. మీరు వన్స్ ఇలా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. తక్కువ టైంలో ఈజియెస్ట్ మెథడ్‌లో తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.